హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే సెట్ దోశ చేసి చూపిస్తున్నాను. చిట్టి చిట్టి సెట్ దోశలు చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ముందు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేను టమాటా కొత్తిమీర చట్నీ చేసి చూపిస్తున్నాను. కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అందులో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసి వేయించి చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అల్లం ఎక్కువ వేయవద్దు, కొద్దిగా చిన్నది వేయండి అల్లం. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఒక 4 టమాటాలు వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులో ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మూత పెట్టి టమాటాలని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక కట్ట కొత్తిమీర వేసాను నేను. ఆ వేడికి మగ్గిపోతుంది, సరిపోతుంది. కొత్తిమీరని ఎక్కువ వేయించకూడదు, మనకి ఆ ఫ్లేవర్ తెలియదు. ఎక్కువ వేయించామంటే అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి వేసుకుని రెడీగా పెట్టుకున్నా. ఇది మనం దోశపిండి రుబ్బుకుంటాం కదా, దోశపిండిలోని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసి ఒకే డైరెక్షన్లో మనం బాగా బీట్ చేసుకోవాలి పిండిని. అలా బీట్ చేయడం వల్ల బబుల్స్ వచ్చి పిండి ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది, బాగా వస్తాయి. ఒకే డైరెక్షన్లో మనం తిప్పుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి పిండిని. నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇలాంటి ప్యాన్ లేకపోతే కనుక మామూలు ప్యాన్ అన్నా పెట్టుకోవచ్చు. అందులోని చిన్న చిన్న గరిటెతో వేసుకోండి. ఆయిల్ రాసి ఒక గరిటె వేసుకుని దాన్ని అలా వదిలేయాలి. ఇలా గరిటె వేసుకుని వదిలేయాలి. మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టద్దు, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగ అన్నీ నింపుకొని నేను దీని మీద ఇడ్లీ పొడి ఉంటుంది కదా, పప్పుల పొడి, అది వేసాను నేను. అది వేసుకోవచ్చు, లేదంటే వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. క్యారెట్ తురుము వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే ఈసారి పప్పుల పొడి వేశాను. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి మా బాబు ఏం వెరైటీ చేసావు అంటూ ఉంటాడు. పిల్లలకి ఇలాగా మనం వెరైటీగా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను నెయ్యి వేస్తాను దీని మీద. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకి నెయ్యి వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం పప్పుల పొడి వేసాం కదా, ఈ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది పప్పుల పొడికి, అందుకని నేను నెయ్యి వేసాను. వేసి మళ్ళీ రెండో వైపు తిప్పి మనం వీటిని మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. అసలు దూదిలాగా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. వంట సోడా వేసాం కదా, అందుకని చాలా దూదిలాగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. బాబుకి కూడా చాలా బాగా నచ్చినాయి, చాలా ఇష్టంగా తిన్నాడు. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, మెత్తగా దూదిలా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయినట్టు అనిపిస్తుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.